ఎన్ని చెప్పి అధికారంలోకి వచ్చారు. వారు చెప్పిన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అందరూ కూడా రాజులకు వచ్చి నాయకుడు వస్తున్నారు. తూర్పు దిక్కున ఉదయించే చంద్రుడు సైడ్ రండి సైడ్ రండి పిలుస్తుండో కనపడలేదు పక్క జరగండి ఇది అన్న సైడ్ సైడ్ కొంచెం వెనక్కి వచ్చి తీసుకున్నా చేది పెద్ద ఎమ్మెల్యే గారు సూప్రసాద్ గారికి మరి జిల్లా పంచాయతీ పర్సన్ వెంకయ్య గారికి స్వాగతం సుస్వాగతం సార్. మీకు కేటాయించిన సీట్లు కూర్చుంటే మీకు కేటాయించిన సీట్లు కూర్చోండి. కూర్చోండి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొట్టమొదటిసారి మంచి కార్యక్రమం అంటే ఒక కాలం మనవాన్ని తీసుకుంటారు. దాని కారణం ఒక మనసున్న మంచి మండలం ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తాళూరు అంటే వైఎస్ఆర్సీపీ అంటే తాళూరు. అది విద్యార్థి ఇది విద్యార్థి అనుకుంటే మొదలు దాకా వస్తారో పూచేపల్లి కుటుంబం కోసం ఎంత దూరమైన ప్రయాణం ఉందో కదా. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నది ఏదైనా మండలం అంటే ఈ ముఖ్య ఉద్దేశము బాబు ఈ ఎలక్షన్ కు ముందు అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. సర్పంచులు, ఎంపీటీసీలు, మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం.
సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, పదవులు పొందిన ప్రతి ఒక్కరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పక్కరమ్మ అమ్మ పక్కరమ్మ కొంచెం సైడ్ వచ్చండి అమ్మా. సార్ ఇది చూడండి సార్ అందరు. ఓకే సార్. అందరూ కూర్చోండి. కూర్చోండి. ఈరోజు మన తాళూరు మండల కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే గారు మన ముద్దుపేట కూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలానే పెద్దమ్మ వెంకయ్యమ్మ గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలానే మన స్టేజీ మీద ఉన్న ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పదవులు వచ్చిన వాళ్ళకి, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ జెడ్పీటీసీలకు ముందుగా నా ధన్యవాదాలు. మీరు ఎవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిగా కోరుచున్నాము. ముందుగా సర్పంచుల ఉపసంఘం ఉపాధ్యక్షుడు మాల వెంకటేశ్వర గారిగా మాట్లాడవచ్చు. విస్తృత స్థాయి సమావేశానికి మన ముఖ్య అతిథి ప్రకాశం జిల్లా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మన ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారికి, మన జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్య మన పెద్దమ్మ గారికి, స్టేజ్ మీద ఉన్న అన్ని స్థాయిలకు సంబంధించిన పార్టీ పదవులు తీసుకున్న మన నాయకులందరికీ, అన్ని గ్రామాల నుంచి వచ్చిన మన కార్యకర్తలకి, పత్రికా విలేకరులకి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఈ పాపశుద్ధి భవిష్యత్తు మోసం గ్యారంటీ అనే కార్యక్రమం మీద మనలో ప్రారంభించి మనం అనుసరించాల్సిన విధానం ఎట్లా ఏంటి అనే దీనికి ఒక దిశానిర్దేశం చేసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం అందరం హాజరయ్యాం. అట్లనే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 5 సంవత్సరాలు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశాడు, ఎన్ని రోజుల్లో అమలు చేశాడు, 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కుదిపివేసి అమెరికా లాంటి దేశాలే అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మన ఏపీ, ప్రపంచంలో ఏపీ ఒక్కటే ఇచ్చిన హామీలని ఒక్కటి కూడా ఎన్నికి తగ్గకుండా ఎంతో సిస్టమేటిక్ గా జాబ్ క్యాలెండర్ అని పెట్టి ఈ నెలలో ఏ డేట్లు అయితే ఏ పథకం అమలు చేయాలో ఆ సిస్టమ్ ప్రకారం 5 సంవత్సరాలు అమలు చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ రోజు ఆ పథకాల గురించి చెప్పుకోవడానికి కూడా మనకు అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనం పథకాలు ఇస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఏ వ్యక్తికి, ఏ నాయకుడికి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి కూడా సంబంధం లేకుండా మనం పథకాలు ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మళ్ళీ మనకి గుర్తిస్తారు. ఎక్కడ ఏ వ్యక్తిని మనం ఇన్వాల్వ్ చేసి అక్కడ ఏదన్నా మళ్ళీ పొరపాటు జరుగుతుందేమో కాబట్టి నేనే లబ్ధిదారుడికి నా నుంచే నేరుగా లబ్ధి పొందాలనే ఒక
ఆయన గొప్ప మనస్సుని మన ఏపీ ప్రజలు కొంచెం మర్చిపోయాం. ఇవాళ మళ్ళీ మనం అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టారు. ఇప్పుడు 14 నెలలు అయిపోతా ఉంది. ఇంతవరకు అమ్మఒడి ఒకటి పెట్టారు. ఆ అమ్మఒడి కూడా ఎక్కించారు, శివన్న దెబ్బకి ఇచ్చాడు. ఉదయంలో శివన్న పొగాకు రైతుల మీటింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ రాష్ట్రంలో ఉన్న బాధితులు చంద్రబాబు ఏం హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా వీళ్ళంతా బాధితులు అయిపోయారు అనమాట. ఎందుకు? ఆ పథకాలు ఇవ్వలేదు కాబట్టి. ఆ బాధితులంతా వచ్చి కళ్ళు తెరిపించేసరికి ఈ అమ్మఒడి ఇవ్వకపోతే ఇంకా లాభం లేదనే ఒక ఉద్దేశంతో అమ్మఒడి అమ్మఒడి అది కూడా ఏదో 60-40% ఇచ్చారు, 100% అది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజైనా మనకి అవకాశం వచ్చింది. కాబట్టి గత 5 సంవత్సరాలు ఏ కుటుంబానికి ఎంత లబ్ధి పొందామో ఈ 14 నెలల వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు. దీనికి ఆ రోజు వచ్చిన లబ్ధి, ఈ రోజు వచ్చిన మోసం, ఈ రోజు మోసపోయినటువంటి వ్యక్తులు, ఇది రెండు కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోయి దీన్ని కొంచెం ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మన స్టేజ్ ముందర నాయకులు ఎవరున్నా మాట్లాడవచ్చు, అందరికి అవకాశం ఉంది. ముందుగా మన పాస్టర్ కృపానందం గారిని మాట్లాడవలసింది. వైసీపీ జిల్లా అధ్యక్షులు సుప్రసాద్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అమ్మ చైర్మన్ వెంకయ్య గారు కూడా నేను మరి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ తాళూరు మండల నాయకులందరికీ, ఈ దేశ మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మాట మీతో చెప్పాలని నేను అనుకుంటూ వచ్చాను. ఈరోజు ఏమిటంటే గత ఇంతకాలం ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేశారు, కానీ క్రైస్తవులను జాలిపడి వారి కష్ట నష్టాలు సహకారం అందించినటువంటి పార్టీలు మేము చూడలేదు, మా పెద్దలు కూడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాస్టర్లకు, ఇమాములకు వాళ్ళందరికీ ఇస్తున్నట్టుగానే పేద పాస్టర్లు గుర్తించి ఒక 5,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా వచ్చే విధంగా వాళ్ళు పొందుపరిచి కొంతమందికి సహాయం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అసలు మర్చిపోయారు. ఈ పాస్టర్స్ అందరూ వయసు పైబడి ఆ డబ్బుల కోసం ఆశతో టాబ్లెట్స్ వస్తాయి, షుగర్లు, బీపీలు ఉన్నందువలన ఏదో కొంత ఉపశాంతి పెట్టారు మహానుభావులు అని చెప్పి ఎంతగానో ప్రేమతో ఆ కానుక తీసుకుంటూ వాళ్ళ ద్వారా తృప్తి పొందుతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి అందే పరిస్థితిలో లేవు. అలాగనే ఇంకా చాలా మంది పాస్టర్లు ఆశపడి ఇంకా ఏమైనా ఇస్తే మేము కూడా ఏర్పాటు చేసుకున్నామని వేల మంది పాస్టర్లు పెట్టుకోకున్నట్లే ఆగిపోయారు. వాళ్ళకు మరలా పెట్టుకోండి అన్నటువంటి విధానం ఏమీ లేదు. అలాగనే అసెంబ్లీలో సెన్సెస్ కానీ మరి ఇంకా సెన్సెస్ కట్టుకునే విధానానికి కానీ పౌర్ణిషుల వారు కానీ పుట్టుమిషులు కానీ క్రైస్తవ ఉపాధి కల్పన గురించి అసెంబ్లీలో ఒక బడ్జెట్ సమావేశం పెట్టడం జరుగుతుంది. ఆ బడ్జెట్ ప్రతి సంవత్సరం, ప్రతి 5 సంవత్సరాలు ఏమైపోతుందన్నది మాకు అర్థం కావట్లేదు. మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దేవుని సేవకులు, క్రైస్తవులు ఎవరు కూడా ₹1 తీసుకోలేదు. అది ఏమైపోతుంది? నేను ఇంటి వాళ్ళ పోయి అడిగాను ఆఫీసర్, నేను ఒంగోలులో, మాకు వచ్చే రాయితీలు ఏమైపోతుంది, అసలు బడ్జెట్ మాకు ఇవ్వట్లేదా, ఇస్తే ఏమైపోతుంది అంటే ఆఫీసర్తో ఉంది కానీ మా దగ్గర ఆ బడ్జెట్ మా దగ్గర లేదు, మీరు వెళ్ళండి కనుక్కోండి అక్కడ ఉందేమో అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పెట్టిన మాట చాలా మంచి మాట ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఏంటంటే
బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే బాబులో గ్యారెంటీ లేదు అనేది ఆ మాట స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మరి మైనారిటీ మినిస్టర్లో కూడా మాకు ఇంతవరకు తెలియదు. మాకు కేటాయించబడిన మైనారిటీ మినిస్టర్ ఆయన అనుకుంటాను నేను. మరి దయచేసి మాకు రావాల్సినటువంటి భాషలకు ఇమాములకు ఎలా గుర్తిస్తున్నారో దైవ సేవకులుగా దేవుని బోధ చేసుకుంటూ జీవించే పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దయచేసి అవన్నీ కూడా రాయితీలు రావాలని కోరుకుంటూ ఎవరు పెట్టినటువంటి దాన్ని తీసేయడం అంత మంచి పద్ధతి కాదు. నియోజకవర్గం 5 మండలాల్లో మన నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పట్టు కొమ్మ తాళ్ళూరు, ఈ తాళ్ళూరు ముఖ్యమైనది వైఎస్ఆర్సీపీని పట్టుకున్న ఈ 4 మండలాలు ఒక ఎత్తు అయితే మన తాళ్ళూరు మండలం ఒక ఎత్తు. మన తాళ్ళూరు మండలం పడితేనే అక్కడ మరి నియోజకవర్గంలో గెలుపు కలుస్తుంది. అలాగనే ఇప్పుడున్న కార్యకర్తలు అందరూ కలిసి ఇప్పుడున్న సమాజం అంతా కలిసి రానున్న ఎలక్షన్ లో ఇంకా వచ్చిన ఇప్పుడు గత కాలంలో జరిగిన ఎమ్మెల్యేలో ఎంతవరకు ఓటు పోలైందో ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మరి శివాన్ని ఇక్కడ ఆ సింహాసనం మీద కూర్చోబెడతామని హామీ తెలియజేస్తూ, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా కల్లారా చూస్తామని మళ్ళా మనం మంచి రోజు చూడబోతున్నామని తెలియజేస్తూ నేను భావిస్తున్నాను. మాజీ సర్పంచ్ పులి కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. మండల ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఈరోజు మన తాళూరు మండల సమావేశానికి ఏర్పాటు చేయడానికి సభాధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షుడు తూ సుబ్బారెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రసారథి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పూజేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన శాసనసభ్యుల వారికి, అలాగే మన పెద్దామ జిల్లా చైర్మన్ గారికి, స్టేజ్ మీద అలంకరించిన రాష్ట్ర సంయుక్త కార్యదర్శికి, అలాగే మండలంలో పూజేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పదవులు పొందిన ప్రతి ఒక్కరికి, అలాగే పార్టీలో సర్పంచులకి, ప్రెసిడెంట్ సర్పంచులకి, ఎంపీటీసీలకి, మాజీ సర్పంచులకి, మాజీ ఎంపీటీసీలకి, తాళూరు మండలం నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో గెలిచిన 11 ఎమ్మెల్యే స్థానాల్లో మన జిల్లాలో 2 స్థానాలు గెలిచింది. దాంట్లో మన కాన్స్టిట్యున్సీ మన పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కరూ కష్టపడి గెలిపించుకున్నాము. అలాగే మనకి ఏ సమస్య వచ్చినా మన తోడుగా ఉంటూ అన్ని విధాల ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్న మన పూచేపల్లి కుటుంబానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతి ఒక్కరి ఇబ్బందుల్ని అందరూ పట్టుకొని పార్టీకి అండదండుగా ఉంటూ ఏ కార్యక్రమానికి పిలిచినా మనకు అండదండుగా ఉన్న పూచేపల్లి కుటుంబంతో ప్రతి ఒక్కరి కార్యకర్తలు, మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి వచ్చే కార్యకర్తలు ఆయన సపోర్ట్ గా ఉంటాం, ఆయన మన సపోర్ట్ గా ఉంటారు. ఏదైనా చిన్న సమస్యలు ఉన్నప్పుడు మనం మాట్లాడుకోకుండా ఆయన ఎల్లవేళలా చిన్నోడితోడైనా పెద్దోడితోడైనా ఆయన పర్సనల్ గా మాట్లాడతారు. కాబట్టి మన ఇబ్బందులు మనం మాట్లాడుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సమస్య చెప్పాలని తెలియజేసుకుంటూ, అలాగే ముందు రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. తాళ్ళూరు ఎంపీటీసీ ప్రకాశ్ గారిని మాట్లాడాల్సిందిగా మోసం గ్యారంటీ తాళ్ళూరు మండల విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మన ఎమ్మెల్యే గారు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగే జడ్పీసీ పర్సన్ వెంకయ్య గారికి, అలాగే ఎంపీటీసీలకు, ప్రెసిడెంట్లకు, రాష్ట్ర జిల్లా మండల స్థాయి వివిధ విభాగాల అధ్యక్షుల వారందరికీ, అలాగే కార్యకర్తలకు, విలేకరులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. మరి మన జగనన్న ప్రభుత్వంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతాలు చూడడం అని చెప్పేసి మరి పట్టణంలోకి ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలను
మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వ్యక్తి కాదు, ఈవీఎం ముఖ్యమంత్రి. ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఆయన ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మతాలు చూడడం, పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చాడో దానికి వ్యతిరేకంగా అయిన కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకి మన పథకాలు ఒక్కటి కూడా అందకూడదని పబ్లిక్ గా చెప్పినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెప్తుంది. మరి ఆ విధంగా ఇప్పటికీ 2 సంవత్సరాలు కూడా కాలేదు, 1,85,000 కోట్లు అప్పులు తెచ్చి మరి వాళ్ళే భోజనం చేస్తా ఉన్నారు. ఒక పథకం కూడా సరిగ్గా ఇవ్వలేదు. మనకి ఇచ్చినటువంటి పథకాల్లో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పథకాల్లో కాపీ కొట్టి అవే ఇస్తానని చెప్పేసి మరి ఉచిత గ్యాస్ కానీ రైల్వే వాహనం కానీ ఇలాంటి పథకాలు ఏవి కూడా సక్రమంగా ఇచ్చినటువంటి ఘనత ఏమీ లేదు. మరి నేను అన్ని పథకాలు ఇచ్చాను అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ కాకుండా మళ్ళా మనం శివన్న సారథ్యంలో తాళూరు మండల కార్యకర్తలందరూ ఒక సైనికుడిగా పనిచేసి రాబోయే రోజుల్లో మన పార్టీని బలోపేతం చేసుకొని మన పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బాబు రెడ్డి మోసం గ్యారంటీ తాలూకు మండలం విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి మన ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి దర్శి ఎమ్మెల్యే మన శివన్న గారికి, మన దత్తమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ గారైనటువంటి కూచపల్లి అంగయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు బాబంటేనే మోసం. అతను 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. అతను చేసిందల్లా ప్రతి ఎలక్షన్కి 100 అబద్ధాలు ఆడటం, 100 అబద్ధాలు ఆడి అధికారంలో రావడం, ప్రజలు నాకేం పని ఉంటేవాడిని కోరుకుంటున్నాడు. ఒక ఎలక్షన్ గెలుస్తాడు, మళ్ళీ 2 ఎలక్షన్ కోల్పోతాడు. మళ్ళీ ఓడిపోయినప్పుడు 3 కులాలు 3 పార్టీలు కలుపుకొని మళ్ళీ అధికారంలో రావడానికి జనంతో పడలేదు. అతనికి ఈ నియమంతో ముఖ్యమంత్రి అవుతాడు, అతను ఇష్టం వచ్చినట్టు మళ్ళీ పరిపాలన సాగిస్తాడు. మనం చూసాం. ఈరోజు అతను అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఈరోజు మిర్చి రైతులు కానీ, పొలాల రైతులు కానీ, మన మామిడి రైతులు కానీ ప్రతి ఒక్కరు ఒక రైతు కానీ లేకపోతే ఒక నిరుద్యోగం అని చెప్పి మొదటి సంతకం పెట్టాడు. ఎంతమందికి దానికి రోజు కనపచ్చాడు. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ చేస్తున్నాం. మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, నాకు ఇక్కడ బాగుంది అని చెప్తున్నాను. ఎలక్షన్ ముందు మన వాళ్ళందరూ నాకు ఓట్ వేయండి, నేను ముఖ్యమంత్రి అవుతానంటారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఉంటే ఉండి పోతే పోండి అంటున్నారు. ఇలాంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లేకపోతే ఈరోజు పురంధేశ్వరి ఈరోజు ఆమె బంధు ప్రీతి ఏర్పడింది. ఈ బంధు ప్రీతిలో ఆమె కూడా పూర్తిగా నిలబడ చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, మా నాన్న ఎన్నికలు చేశాడు అని కాంగ్రెస్ పార్టీలో కొన్ని పోటీ చేసి ఈ రోజు బంధు ప్రీతికి వచ్చింది. అధ్యక్షతగా ఉంచినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు తురుము వెంకటసుబ్బారెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి మన ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మన దర్శి శాసనసభ్యులు గౌరవనీయులు కూచపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మరియు మన జిల్లా చైర్పర్సన్ అయినటువంటి మన అమ్మ కూచపల్లి వెంకయ్యమ్మ గారికి మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు కార్యకర్తలకు నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఆయన చాలా మోసాలు చేశారు. అన్ని మోసాలు నేను చెప్పాను, కానీ మా పంచాయతీలు ఏం మోసం చేశారో చెప్పాలనుకున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా పంచాయతీలు ఏ విధంగా మోసం చేసి ఇబ్బంది పడతారో చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామ సచివాలయం పెట్టి పంచాయతీలకి విడుదల చేశారు. మరియు నిధులు కూడా పంచాయతీలు మొత్తం వేరే పథకాలకి మళ్ళించి పంచాయతీల్ని ఇబ్బంది పెడతారని చెప్పి, మరియు పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ ముందు మేము దాన్ని గెలుస్తుంటే పంచాయతీలు రూపురేఖలు మారుస్తాము, పంచాయతీకి ఇచ్చే బలోపేతం కూడా 3 నుంచి 10 చేస్తామని చెప్పి మేము కూడా ప్రజలతో పాటు మేము నమ్మాము.
ఈ పంచాయతీలు బాగుపరుస్తారేమో, సర్పంచులు ఏమైనా చేస్తారేమని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏదైతే ఈ చెప్పినటువంటి నిధులు కొన్ని తీసుకొని ప్రజలకు ఇచ్చారో, ఆయన కొన్ని నిధులు తీసుకున్నారు కానీ టైంకి 4 నెలలకు 5 నెలలకు కొన్ని నిధులు పంచాయతీ చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికి 10 నెలలు అవుతుంది, పంచాయతీకి 10 పైసలు కూడా ఇవ్వలేదు. నేను సర్పంచులను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మేము లైట్లు లేకపోతున్నాం, బ్లీచింగ్ లేకపోతున్నాం సార్. ప్రజలు మేము సమాధానం చెప్పలేకున్నారు. మీరు ఏదైనా కానీ ప్రభుత్వం దృష్టికి మరియు మన జగన్మోహన్ దృష్టికి మా పంచాయతీ సర్పంచ్ సమస్యలు, పంచాయతీ ఇబ్బందులు మొత్తం తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పంచాయతీ నిధుల్ని విడుదల చేయించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి కేవలం 2 నిమిషాల్లోనే ముగిస్తాను. సమయం లేదు కాబట్టి సభలో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా ప్రేమకి నమస్కారం. ఈరోజు నేను మనం చూసుకునేది ఏంటంటే, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం పెట్టారు, ఆ తర్వాత దర్శి నియోజకవర్గ స్థాయిలో పెట్టారు, తర్వాత మన దర్శి నియోజకవర్గంలో తాళ్ళూరు మండల స్థాయిలో ఈ కార్యక్రమం మొట్టమొదటిసారి పెట్టిన తర్వాత అన్ని మండలాలు అయిపోయిన తర్వాత గ్రామ స్థాయిలో వారు చేసిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ గురించి ప్రజలకి పుచ్చుకొని పోవాలంటే నాలాంటి వాళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు మాతో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనాల్లో అతను మోసం చేసేది వెళ్ళాలి. ఎందుకంటే మన నాయకుడు బాయిలర్ కోళ్ళు అంటాడు, వాళ్ళ నాయకుడు నాటుకోళ్ళు అంటేవాడు, నక్క జీతం తెలిసిన వాడు నాటుకోళ్ళు అంటాడు, మన నాయకుడు బాయిలర్ కోళ్ళు అంటేవాడు. జగన్మోహన్ రెడ్డి ఏం తెలుసు, బయట ప్రపంచం ఏం దొరుకుతుంది, ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఏం దొరుకుతుంది, ఇక అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికీ పట్టును వచ్చాడు మన గప్ప. మన ఒక్కరు వారి వల్ల ఇబ్బంది పడ్డాం, కానీ వారి వల్ల బాగా సంతోషపడి తెలుగుదేశం జనసేన అన్ని పార్టీలకి రాజకీయాలకి అతీతంగా పట్టణంలోకి అన్ని సంక్షేమ పథకాలు పొందిన వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన. ఈ రోజు నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, ఆ వృద్ధాప్యను పెట్టుకున్నామంటే నీకు ఏ పార్టీ అడుగుతున్నారు? ఇప్పుడు ఒక వైఎస్ఆర్ పార్టీ అంటే గిద్ది లేదు, ఏం లేదు మనం చూసుకుంటున్నాం. కానీ మనం దిగాలు పడేసి దుబ్బలు పడాల్సిన అవసరం లేదు. మనకి 20 జిల్లాల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి నాయకుడు ఉంటే, ఈ ప్రకాశం జిల్లాలో మనకు పూచంపల్లి సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ అయినా కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఒక తల్ల ఒక నాలుగుగా ఎవరి కోసమో తన ఆత్మ కోసం తన కోసం అన్ని వర్గాల ప్రజలు తన బిడ్డలుగా భావించి ఈరోజు పరిపాలన సాగిస్తూ అతి కష్టం మీద సంపాదించుకున్న అందరూ వెళ్ళిపోయినా కూడా నేను ఉన్నాను. ఈ ప్రకాశం జిల్లాకి కూడా ప్రోత్సహించుకుంటున్నాను. నేను బతిలాలు నేను చెప్తాను బతిలాలు, ఎందుకంటే వారి గురించి వారు చెప్పుకోవాలి, వారి గురించి మనం చెప్పుకోవాలి. మా పెద్ద ఆయన భూచూరు సుబ్బారెడ్డి గారు బ్రతికినంత కాలం తాను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేసిన మొదలైన వ్యక్తి మా పెద్ద ఆయన భూచూరు సుబ్బారెడ్డి గారు. ఈ రోజు మాటలతో కాకుండా చేపలతో వ్యక్తిగతంగా ఎన్ని లక్షలు ఎంత ఈ రోజు మన ప్రకాశం జిల్లాలో పిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభించారు. కొన్ని కోట్ల రూపాయలు వస్తారు వల్ల అదే హైవేలో పెట్టి హైటెక్ బయటకు పెట్టి ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు లాభం వచ్చేది కాదు. ఈ దర్శి నియోజకవర్గమే కాకుండా ఈ సేవకొచ్చి సత్వరూపం నిలుచుకుంటే నిరుపేదల ప్రజలకు అండగా ఉండాలని ఒక స్థాపనతో బిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి ఈరోజు విద్యాబుద్ధులు విద్యాదానం అన్నదానం చేసే కుటుంబం మన పూచోపల్లి కుటుంబం. మరొక చిన్న మంది ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అమ్మలకే అమ్మ, మన అమ్మ పూచోపల్లి ఎండాయమ్మ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈరోజు అమ్మ అనేకమైన గుడుగురుకులు విరుకులు కూడా జిల్లా చైర్పర్సన్ గా చూస్తా ఉంది. మనము ఈ రోజు పల్నాడు జిల్లాలో చరిత్ర చెప్పుకుంటే నాయకురాలు నాగమని కూర్చోమో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మా పూచోపల్లి వెంకయ్య గారిని మాటలతో కాకుండా చేపలతో ఈరోజు చూస్తా ఉన్నాము. ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బావడాలగుంటలో మరణించినప్పుడు 25 కిలోమీటర్ల కాలినగర ఒంటి ప్రయాణం తెచ్చిన బహుళమైన వ్యక్తి మా పెద్దమ్మ పూచపల్లి వెంకయ్య గారు. ఈ రోజు వారి కుటుంబం దగ్గరకు వచ్చింది కనుక ఇప్పుడు ఏ రోజు కూడా ఒక పునర్విభజన
మన నియోజకవర్గాలు పుచ్చుతారు ఈయన శివప్రసాద్ ఆడబాబు బాధగా ఉంది. ఆ బాధ కూడా పోయింది. మనకి 100% ప్రతి నియోజకవర్గానికి శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు. ఒక మంత్రిగా ఈ రోజు ఢిల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు మన పూజపల్లి వెంకయ్య గారిని ఎంపీగా కాదు, నేను మంత్రిగా కాదు, ముఖ్యమంత్రి నిజమైన నిర్వచనం చెప్పాలా మా సుప్రసాద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. మా సుబ్బారెడ్డి గారు అంచెలంచెలుగా వెతకాలని దేవుడితో కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే మన ప్రకాశం జిల్లా అధ్యక్షులు పూజపల్లి సుప్రసాద్ రెడ్డి ఆదేశాల వరకు ముందు మన జిల్లాలో జరుపుకున్న బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ బాబు ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కేంద్రాల్లో కూడా జరుపుకోవాలని తెలియజేశారు. కాబట్టి ఈరోజు మన మండలంలో బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షుడు మరియు మన శాసనసభ్యులు పూజపల్లి సుప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మన పెద్దామ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వెంకయ్యమ్మ గారికి, అదేవిధంగా నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులకి మరియు మండల అనుబంధ సంఘాల అధ్యక్షులకి మరియు మండలంలోని సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ఎంపీపీలకు, మాజీ జెడ్పీటీసీలకు మరియు అందరికీ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఇప్పటికే 1 సంవత్సరం పూర్తయింది. అనేక అమలు కాని అలివి కాని హామీలు ఇచ్చి ఒక్కరు కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ఈ రోజు కళ్ళబొల్లిగా మాటలు చెప్తూ అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఎటువంటి చలనం లేకుండా అతను సింగపూర్ తిరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో మన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యాలు పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబ ప్రయోజనం పొందే విధంగా అనేక కార్యక్రమాలు కొన్ని కోట్ల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలోకి వేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ చూసినట్లయితే చాలా తేడా. ప్రతి వర్గంలోనూ ప్రతి కులంలోనూ ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఒక పొగాకు రైతులు చూసినా, అదేవిధంగా చివరికి మొన్నదాకా 40 రూపాయలు ఉండేది ఈ రోజు 4 రూపాయలని కాలంలో పడేసి ఈ రోజు వ్యాపారం చూసినాం. ఒక్క రైతు అనే అలాగే మరి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక, వాళ్ళ చదువులు పూర్తి కాక విద్యార్థులు కానీ, మహిళలు కానీ అనేక వర్గాల వారు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి మాకు ఈ చంద్రబాబు గారు తీవ్ర అన్యాయం చేశారని తెలియజేస్తున్నా. ఈ సందర్భంలో అతను సూపర్ 6 హామీలు, అదేవిధంగా అలీఖానామలు 143 హామీలు ఇచ్చారు. ఎందరూ నేను గవర్నమెంట్ వస్తే మీకు అమలు చేస్తాను అటువంటి కలపల్లి మాటలు చెప్పి అధికారాలు వచ్చారు. కాబట్టి మనం మన స్థాయిలో, అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా ఇవన్నీ కూడా గ్రామస్తులకి క్యూఆర్ కోడ్ ఉంది. దాని ద్వారా అందరికి తెలియజేసి వాళ్ళని మళ్ళీ కూడా మన జగన్ ప్రభుత్వం వస్తే సక్రమంగా సంక్షేమ పథకాలను అమలవుతాయని వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అదేవిధంగా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. 2029లో అటువంటి ఇబ్బంది లేకుండా జగన్ గారు ముఖ్యమంత్రి అయినామంటే కార్యకర్తలు సంక్షేమపై మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారని ప్రతిసారి చెబుతున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు బెంగళూరు కానీ అమెరికా గారు, ఫోన్ చేసి యువత సంఘం పూలేపల్లి సుప్రసాద్ రెడ్డి అంట ఎమ్మెల్యేగా గెలిచిండు. అధికారం లేకపోయినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడో ఉంటారు, కానీ మీ ఎమ్మెల్యే ఎప్పుడు జనాల్లో తిరుగుతూ ఏదో కార్యక్రమంలో ఎవరికి సహాయం వచ్చినా కానీ నేను ఉన్నానంటూ తిరుగుతున్నారు. అటువంటి ఎమ్మెల్యే గారు మీకు ఉన్నారా అని అడిగితే మేము గర్వంగా చెప్పుకున్నాం. అటువంటి వ్యక్తిత్వం ఉన్న ఎమ్మెల్యే కింద పనిచేయడం మేము కాలు ఎగరేసుకొని చదువుతున్నాం. అటువంటి వ్యక్తిత్వం మా పూజపల్లి సుప్రసాద్ రెడ్డి సంతలో. అదేవిధంగా ఇన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ చాలా మంది ఉంటారు, కానీ ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క బాగోగులు చూసే మనసు కొంతమందిగా ఉంటుంది. అటువంటి పూజపల్లి కుటుంబం
మన యొక్క దర్శన నియోజకవర్గంలో ఉంటాం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, అలాగే 2029లో మనందరం చిన్న చిన్న విభేదాలని పక్కన పెట్టి వాళ్ళ యొక్క గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు లాంటి నాయకులు చూసాము, చంద్రబాబు నాయుడు గారు నాయకులు చూసాము. జగన్మోహన్ గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నేను పేద ప్రజల కోసం కానీ బడుగు కోసం మా ప్రజలకు హామీలు ఇచ్చారని చెప్పేసి కులాల అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు ఇచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సుదీర్ఘంగా సుమారు 40 సంవత్సరాలు చేసి చెప్పుకుంటూ ప్రతి ఎలక్షన్ లో ఎవరో ప్రతిపెట్టుకుంటూ ప్రతి ఎలక్షన్ లో కళాశాల మార్పులు చేసి ప్రజలు ఏ విధంగా మోసం చేయాలి, ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి బాగా నేర్చుకున్న నాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సమావేశం చేస్తున్నాం. 2014లో కానీ మొన్న ఎలక్షన్ లో 2024 ఎలక్షన్ కానీ అన్ని హామీలు ఇచ్చి జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలని చేస్తూ అంతకన్నా ఎక్కువ హామీలు ఏం చేస్తాను మా కోరిక ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఎలక్షన్ హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలో ఈ సూపర్ 6 హామీలు నేను నెరవేర్చలేను, ఈ రాష్ట్రంలో 20 లక్షల పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మాట మార్చి పేరు మార్చేసి ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడు మన ఎప్పుడు ఇప్పుడు కూడా ఈ సూపర్ 6 హామీలో ఏ హామీలు నెరవేర్చకుండా నేను సూపర్ 6 హామీలు నెరవేర్చాను, ఎవరైనా సూపర్ 6 హామీ గురించి మాట్లాడితే వారికి 4 మొదలు అని చెప్పేసి సూపర్ 6 గురించి మన సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టమని చెప్పి తెలంగాణలో చేస్తామన్నారు. హైదరాబాద్ ఎలక్షన్ గురించిన హామీ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా మహిళలందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ 15,000 రూపాయలు 15,000 రూపాయలు వేస్తామని చెప్పారు. ఫస్ట్ సంవత్సరం లేదా సెకండ్ సంవత్సరం రాష్ట్రంలో 5,000 దాంట్లో 20% 30% మాత్రమే వేసి మిగిలిన వేయకుండా వస్తాయని చెప్పి చదువులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా దీర్ఘపాయకం చెప్పేసి ఆ దీర్ఘపాయకంలో గ్యాస్ పేదలు చేసుకునే డిస్పాయిల్ చేసేవారు. ఇంతవరకు 3 సిలిండర్లు వేస్తుంది, 1 సిలిండర్ వచ్చిన దాఖలు కొంతమంది 15,000 బాధ. అదేవిధంగా ఉచిత బస్సులు ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం పోయినా మహిళలందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఉద్యోగ గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి 15న ఓపెన్ చేస్తాము. అది కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మాత్రం పెడతాము. ఆ జిల్లా గురించి చెబుతున్నారు. సపోజ్ కాలేజీ మండలంలో మనం ఉన్నాము, కాలేజీ స్కూల్ బాగున్నా అసంఖ్య బాగున్నా మధ్యలో చేసి ఈ జిల్లా అయిపోయిన జిల్లా దాటిపోయాం తగ్గలేదు అని కండక్టర్లు డ్రైవర్లు పిలిచే పరిస్థితి. అంటే బాబు గారు చేసే మోసం ఏ విధంగా ఉంటుంది చూడండి. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ఒకటి, ఎలక్షన్లు అయిన తర్వాత స్టేట్ నుంచి జిల్లా స్థాయి తీసుకొచ్చి అవి కూడా ఎన్ని బస్సులు వేస్తాయో తెలియదు. గ్రామాల్లో తిరిగే బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి. కొత్త బస్సులు వేయకుండా సరైన మాటలు చెప్పారు. అదేవిధంగా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల పైన చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్న వాళ్ళందరికీ నిరుద్యోగులు కల్పిస్తామని చెప్పేసి అటువంటి కల్పించలేకపోతే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. ఈ రాష్ట్రంలో అసలు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఎంతమందికి 3,000 రూపాయలు ఇచ్చారు? మీరు ఇచ్చిన హామీలు సుమారుగా ప్రతి కాన్స్టిట్యూన్సీకి 15,000 దాకా ఉద్యోగాలు ఇవ్వాలి. 15,000 ఒక్క ఉద్యోగం పడి కాన్స్టిట్యూన్సీలు లేవు. అట్లీస్ట్ నిరుద్యోగ కూడా కల్పిస్తున్నారు.
అదేవిధంగా 18 సంవత్సరాల దాటిన వాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు వేస్తా ఉంది సార్. ఇంతవరకు ఒక్క మహిళకు కూడా ఎన్ని మోసాలు చేసి ఇంకా నిస్సిగ్గుగా బయటకు రోజు మేము ఇంకా హామీ నెరవేరుస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మొన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, ఇవన్నీ స్కీమ్ చేయాలనుకుంటే ఈ మహిళలకు 1500 రూపాయలు వేస్తే మేము రాష్ట్రాన్ని నమ్ముకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎలక్షన్ ముందు పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఏమి తెలీదా, రాష్ట్ర బడ్జెట్ ఎవరు తెలీదా, అన్ని తెలిసి కూడా ఏ విధంగా అధికారంలోకి రావాలి, అధికారం కైవసం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పొందుతారని చెప్పేసి కాన్సెప్ట్ తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. ఈ సూపర్ సిక్స్ తో పాటు సుమారుగా 43 హామీలు కూడా రకరకాల హామీలు ఇచ్చారు. అన్ని కులాలకి అన్ని మతాలకు కూడా రకరకాల హామీలు ఇచ్చారు. ఏ హామీలు నెరవేర్చు కూడా సుమారుగా ఈ సంవత్సరంలో 1,75,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు. మన గవర్నమెంట్ లో చేసినప్పటికీ 50% రాలేదు అభివృద్ధి చేశారు. ప్రజలందరూ ఆలోచన ఒకటే, మన ఆలోచన ఒకటే, ఏ డబ్బు తీసుకొచ్చి అక్కడ రాలేదు. ఫ్రీ సీట్స్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. ఏ పథకాలు అమలు పడుతుందా, ఉన్న డబ్బులు ఏం చేశాడు ఎవరికి తెలియదు. అమరావతి కట్టినాడంటే అమరావతి కట్టట్లా. అమరావతి వెళ్తే చూడటానికి పోవాలన్నా బోట్లో పోవాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడైనా వర్షాలు అమరావతి వాళ్ళు చిన్న తీయడానికి నీళ్లు బయటకు తోడడానికి డబ్బులు ఎక్కువ ఉపయోగపడుతున్నాయి తప్ప అక్కడ కన్స్ట్రక్షన్ ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న మోడీ గారిని పిలిపించి యోగా ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టి సుమారుగా 300 కోట్ల రూపాయలు ప్రజల డబ్బుల్ని విస్తృతంగా ఖర్చు పెడుతున్నారు. అట్లా యోగా వాళ్ళు ఏం ఉపయోగపడింది? 300 కోట్లు ఒక్క రోజులో ఆపరేషన్. యోగా గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. వాళ్ళ ఇంట్లో యోగా చేసుకుంటున్నారు. కానీ అతను పబ్లిసిటీ కోసం మోడీ గారిని పిలిపించి ఏదో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకొస్తాం మాట చెప్పేసి 300 కోట్లు పెట్టారు. అదే మనం 300 కోట్లు 400 కోట్లు వైజాగ్ లో ఒక మంచి బిల్డింగ్ కట్టి జగన్మోహన్ గారు ఒక స్టేట్ గెస్ట్ స్థాయిలో మంచి బిల్డింగ్ కట్టిస్తే అది మాత్రం వాడకం చేస్తారు. దాని మీద అభివృద్ధి మార్గం చేశారు. నువ్వు ఇచ్చిన 300 కోట్లు మాత్రం ఏమి కనపడవు, మన బిల్డింగ్ మాత్రం చిరు స్థాయిలో అంతా కనిపిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కూటమిలో కానీ ఏమీ చేయకపోయినా అన్ని చేసేవని పబ్లిసిటీ బాగా చేస్తారు. కానీ మన ప్రభుత్వం అన్ని చేసి కూడా మనం పబ్లిసిటీ చేసుకోలేకపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పి మీరందరూ కార్యకర్తలు గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఎందుకు చెప్పాయంటే ఇవన్నీ కూడా నేను చెప్పిన ఈ స్కీములన్నీ కూడా మనం గ్రామాల్లోకి పోయి అందరూ తెలిసినది మన ఇంట్లో కూర్చునే కుదరదు. అందరూ తెలిసినే చంద్రబాబు మోసం చేస్తాడు, వెన్నుపోటు పొడుస్తాడని అందరికి తెలుసు. తెలిసిన వాళ్ళు మొన్న ఈ మొన్న వేశారు. మళ్ళా రేపు 2029లో ఇదే రకం మోసం చేస్తానే ఉంటాడు. అది మన ప్రజలకు తెలియజేయాలి. ఈ టైంలో ఈ సూపర్ సిక్స్ కానీ 143 హామీలు ఏ హామీలు నెరవేర్చడం, కానీ గ్రామాల్లో మేము ఇచ్చేసామని చెప్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు మోసం చేశారు తప్ప ఏదో హామీలు నెరవేర్చలేదని మనం ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి పోయి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీరందరూ తెలియజేస్తారు. పార్టీ మీద ప్రేమతో కష్టంలో ఇష్టంగా భావించి నన్ను గెలిపించేందుకు ఇందాక మన టైంలో చెప్పిన ప్రకారం కాన్స్టిట్యూన్సీ వెరిఫికేషన్ పోతాయి, పాలిటీ వ్యాల్యూ పోదు. ఈ కాన్స్టిట్యూన్సీ ఇంతేమన్నది మీరు నాకు వదిలిపెట్టరు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నేను జగన్మోహన్ వదిలిపెట్టను, మీరు జగన్మోహన్ గారు వదిలిపెట్టరు. కష్టాలు ఉంటాయి. మనిషి అనే వ్యక్తికి కష్టాలు కావాలి. కష్టాలనేవి మనుషులకే వస్తాయి. చెడుకి పూర్ణ కష్టాలు రావాలి. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మొట్టమొదటి నుంచి కూడా కష్టాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము. కష్టాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము. ఈ కష్టకాలం ఉన్నప్పుడు కూడా మనల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా మనం స్వేచ్ఛగా జగన్మోహన్ గారికి భూమి వేసుకునే పరిస్థితి లేదు.
స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెట్టినా, మన ఆస్తులు కొలగొట్టినా, మన భూములు లాక్కున్నా కూడా, స్టేషన్లకు పోయినా, ఎంఆర్ ఆఫీసులకు పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన అవసరం లేదు. వస్తే 4 గంటలు పంపిస్తామని చెప్పినా కూడా పార్టీని వదలకుండా పార్టీని అంటపెట్టుకున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అధికారంలో లేనప్పుడు ఎవరు పార్టీకి అండగా ఉంటారో రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తిగా మేము అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా చాలా మంది జగన్మోహన్ గారి మొత్తం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ పనిచేసేసారు. నాయకులు సరిగా చూడలేదు అనుకుని చాలా మంది భావించున్నారు. ఆ వాలంటీర్లో మనం పెట్టాం కాబట్టి జగన్మోహన్ గారు అన్ని జరుగుతున్నాయిలే, మన నాయకులు బాగున్నారని చెప్పి అనుకున్నారు. కానీ మనం తెలియపరిచాం కాబట్టి జగన్మోహన్ గారు ఈసారి నాయకులకి, ఏజెంట్లు కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి జగన్మోహన్ గారు నా ద్వారా మీ అందరికీ చెప్పన్నారు. జగన్మోహన్ గారి మీద ప్రేమగా ఉండే సరిపోదు. మన కాన్స్టిట్యూన్స్ కష్టపడి పనిచేశారు, మిగిలిన కాన్స్టిట్యూన్స్ పనిచేయాల్సింది. మొన్న పనిచేసినారు కదా, ఈసారి ఎక్కువ పనిచేసి మన కాన్స్టిట్యూన్స్ ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి ఆ మెజారిటీ ఎంపీ అభ్యర్థికి కూడా ఉపయోగపడాలని కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాలూరు మండలంలో ఎప్పుడు 3,000-4,000 మెజారిటీ ఇప్పుడు తగ్గదు. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా పైన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ ఊళ్ళో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎలక్షన్ అయ్యడానికి మనస్ఫూర్తిగా అందరూ వచ్చాయి. ఎలక్షన్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. చాలా మంది పదవి అనుభవించిన వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళా కొత్త పదవులు వస్తూ ఉంటాయి. కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా పదవులు ఇస్తూ ఉంటాము. నెరువు గమనించింది. అదేవిధంగా జగన్మోహన్ గారు నాకు జిల్లా బాధ్యతలు అప్పగించిన తర్వాత కొంచెం అందుకు ఎక్కువసేపు మన మండలంలో కానీ మిగిలిన మండలాలు ఎప్పుడు గడిపేవాడిని. కానీ కొంచెం అందుబాటులో కొంచెం ఎక్కువ లేదు, అందుబాటులో తక్కువ మిగిలిన కాన్స్టిట్యూన్స్ లో కూడా. కానీ మనం చేతుల దగ్గర కాబట్టి ఎప్పుడు 9 గంటల లోపల ఎప్పుడు వచ్చినా నేను అందరికి అందుబాటులో ఉంటాను. రాత్రి 9 తర్వాత కూడా అందుబాటులో ఉంటాను. మిగిలిన చోట పక్క మండలాలు జరిగిన, పక్కన జిల్లాలు పక్క కాన్స్టిట్యూన్స్ జరిగినా కూడా మన కార్యకర్తల కోసం వారానికి 4-5 రోజులు అందుబాటులో ఎప్పుడు ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చేయడు కానీ లిక్కర్ స్కామ్ అని చెప్పేసి మన నాయకులందరినీ జగన్మోహన్ గారు దృష్టి ఉండేవాళ్ళని, మంచి ప్రోత్సాహాలు ఉండేవాళ్ళని, ఎక్స్పీరియన్స్ కానీ ఎంపీలు కానీ తీసుకొచ్చి స్కాము లేనిది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో మొత్తం గవర్నమెంటే ముందంపింది. ఈ ప్రభుత్వం లాగా షాపులు టెండర్లు వేసి బెల్ షాపులు పెట్టుకొని బార్లు పెట్టుకొని అమ్మల ఏ రూపాయి కూడా ప్రతి రూపాయి కూడా గవర్నమెంటే షాపులు అమ్మింది. ఆ డబ్బులు డైరెక్ట్ గా గవర్నమెంటే జతపరుచుకొని గవర్నమెంట్ ఖాతాలో పోయింది తప్ప వేరే కానీ ఈ సూపర్ 6 అని చేయలేక ఏదో డైవర్ట్ చేయాలి, జగన్మోహన్ గారి టైంలో అభివృద్ధి జరిగిందని చెప్పేసి మన మీద లిక్కర్ మరకలు వేయాలని చెప్పేసి అవినీతి మరకలు వేయడం కోసం ఎన్ని చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది మొదటి నుంచి కూడా పెట్టిన విద్యార్థులు చేయడు కానీ హామీలు చేయలేడు కానీ మన పార్టీ నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెడతారని చెప్పి చెప్తున్నారు. ఈ లిక్కరు అంతకుముందు మన గవర్నమెంట్ లో ఏ మందు ఉందో ఇప్పుడు కూడా అదే మందు ఉంది. కొత్త మందు రాలా, ఏ నోటి కూడా బ్రాండ్లు పెరిగి ఉంటాయి కానీ అంతకుముందు ఏ మందు ఉందో అదే మందు ఉంది. అంతకుముందు మందు తాగి చెడిపోయాయంటే ఇప్పుడు మందు తాగి లేకుండా చెడిపోతాయి. సో అందువల్ల దానికన్నా ఇప్పుడు ఎక్కువ ఒక్క బాటిల్ మీద 10 రూపాయలు 20 రూపాయలు పక్కన బెల్ షాపులు పెడితే లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసిన దాంట్లో ఇందాక మన కార్యకర్తలు చేస్తున్నారు. కొండలు మొత్తం దోచేసి మట్టి మొత్తం దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, వాటర్ దోచుకుంటున్నారు. రేషన్ మాఫియా జరుగుతుంది. ఈ మాఫియా తర్వాత తప్ప పేద ప్రజల కోసం ఉపయోగపడేది ఏ పథకం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చేయాల. మన నాయకుడు ఏం చెప్పాడు, కులానికి మతాలకు పార్టీ అన్ని చేయమంటే చంద్రబాబు నాయుడు ఒక సీఎం హోదాలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏమి చేయొద్దు,
వాళ్ళు చేస్తే పాలు బాంబు వచ్చిందని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం నిజంగా బాధాకరం. అందువల్ల గుర్తుపెట్టుకోండి, అంతకుముందు మన గవర్నమెంట్ లో ఏ పథకం వచ్చినా ఏమి ఇచ్చినా కూడా మీ సొమ్ము ఇట్లేదు కదా, గవర్నమెంట్ సొమ్ము ఇస్తున్నానని చెప్పేసి చాలా మంది టీడీపీ నాయకులు చెప్పేవారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ సొమ్మే కదా. బాబు జోబులో వచ్చి కానీ పవన్ కళ్యాణ్ జోబుల నుంచి ఏం రావట్లేదుగా, ఇయ్యొచ్చుగా. వీరు పేద ప్రజల కోసం సహాయం చేసే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమికి ఎప్పుడూ లేదు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మోసాలని ఏమేమి మోసాలు చేస్తున్నారో, జగన్మోహన్ గారు ఏం మంచి పని చేశారో ఇవన్నీ ప్రజలు తెలియపరచకుండా ఈ 4 సంవత్సరాలు మనం తిరగాల్సిన అవసరం ఉంది. దీంట్లో భాగంగా ఒక 4 గ్రామాలు ఈ కార్యక్రమం పెట్టండి. దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. దానికన్నా ముఖ్యంగా మనం మండలానికి అనుబంధ సంఘాలకి అనేది ప్రెసిడెంట్ ఏర్పాటు చేశాము. ఈ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు కూడా వాళ్ళకు కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా మీరు అందరూ వేసుకోవాల్సిన అవసరం. 16 మెంబర్స్ ఒక కమిటీ ఉంది. మండల అనుబంధ సంఘ అధ్యక్షుడు ఒకరు ఉంటారు, ఉపాధ్యక్షులు 2, ప్రధాన కార్యదర్శులు 3, కార్యదర్శులు 3, కార్యవర్గ సభ్యులు ఉంటారు. ఇవన్నీ కూడా అనుబంధ సంఘ ప్రెసిడెంట్లు ఎవరెవరు ఇచ్చామో వాళ్ళందరూ కూడా ఒక 4-5 రోజుల్లో అన్ని గ్రామాల్లో సర్పంచుల్ని, ఎంపీడీసీలు, మన నాయకులను కలిసి ఈ లిస్టు తయారు చేసి ఊరికి ఒక మనిషి తయారు చేయాల్సి కోరుతున్నాం. అవి కూడా కొంతమంది ఎస్సీలని, కొంతమంది బీసీలని, కొంతమంది ఓసీలని అట్లా సెలెక్ట్ చేసి అనుబంధ సంఘ ప్రెసిడెంట్లు అందరూ కూడా వారం లోపల ఆ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత గ్రామ కమిటీ కూడా ఒక అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు 4, కార్యదర్శులు 4 ఉంటాయి. అధ్యక్షుడు 1, గ్రామాధ్యక్షుడు 1, కార్యదర్శులు 4, ప్రధాన కార్యదర్శులు 4, మొత్తం 9. సో అన్నింటిగానే కీలకమైన పోస్టులు ఇవే. ఆ గ్రామంలో ఒక గ్రామంలో 40 నాయకులు ఉంటారు. వాళ్ళందరూ కూర్చొని నేను మండల స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాను. వీళ్ళందరూ సీనియర్లు కానీ, ఎంపీసీలు కానీ, జెడ్పీడీసీలు కానీ, ఎస్ఎస్పీడీసీలు కానీ ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ అన్ని గ్రామాల్లో తిరిగి అందరినీ కూర్చోబెట్టి ఏమైనా 1-2 సమస్యల గ్రామాల్లో ఉంటే నేను వస్తాను, మిగిలిన కూడా దయచేసి మీరే కమిటీ వేసి కూర్చొని అందరికీ ఆమోదయోగ్యమైన అధ్యక్షుని ఏర్పాటు చేసి మిగిలిన కార్యవర్గ సభ్యులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నాయకులకి, కార్యకర్తలకి, పత్రికా విలేకరులకు అందరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బాబు స్కూల్ని మోసం గ్యారంటీ, మాసం మటుకు తప్పనిసరిగా గ్యారంటీ. అదేవిధంగా 2014లో మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆడవాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఆ రోజు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2024లో కూడా అదే విధంగా మహిళల్ని మోసం చేశాడు. ప్రతి వాళ్ళని మోసం చేసి సూపర్ 6 అని చెప్పి ఏదో కళ్ళబలి మాటలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సూపర్ 6 లేదు, రైతుల్ని వదిలేశాడు. ప్రతి వాళ్ళని ఏ పథకాలు ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారని నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయినాక 6 నెలలకే మనకి నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టి 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పథకం కూడా మనకు చెప్పని పథకాలు కూడా నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అప్పుడు కరోనా వచ్చినప్పుడు పేదవాళ్ళ కోసం వాళ్ళకు మంచి వైద్యం చేయించాలి అని చెప్పి కరోనా కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి మంచి వైద్యం ఇప్పించిన డాక్టర్గా రాజశేఖర రెడ్డి ఆ రోజైతే వాళ్ళ నాన్న ఆశయాల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ మనకి సక్రమంగా నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఏదైనా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు
బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు, వచ్చిన బియ్యం వండి పెడతా అంతా చాలా దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు రోజు మార్చి రోజు పిల్లలు బాగుండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండాలని మంచి భోజనం పెట్టాడు. అప్పుడు 5 సంవత్సరాలు దిగ్విజయంగా చేశారు. పిల్లలు ఎక్కడ పోయి చదువుకోవాలన్నా, ఏ దేశంలో చదువుకోవాలన్నా వాళ్ళు ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, డాక్టర్లు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఆ రోజు 5 సంవత్సరాలు నెరవేర్చడం జరిగింది. ఏ పిల్లలైనా ఇతర దేశంలో చదువుకోవాలంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చదివిస్తానని ముందుకు వచ్చిన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు పిల్లలకి. నీకు 15,000 నీకు 15,000 ఇస్తా ఉన్నారు. ఎవరికి 15,000 ఇలా. మీరు వైఎస్ఆర్ పార్టీ మీకెందుకు మేము 15,000 ఇస్తామని చెప్పి ఎవరికి ఏది ఏ పథకాలు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరికైనా ఒకరికిద్దరికి ఇచ్చుకుంటున్నారేమో తప్పక మన పార్టీ వాళ్ళకి అసలు ఇచ్చిన దాఖలాలు లేవు. అసలు ఏ సూపర్ 6 ఆయన నెరవేర్చలేదు. ఎన్నో మోసాలు చెప్పి పదవిలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఇంకా ఎక్కడైతే నాకెందుకులే, నేను ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటాను, నన్ను ఎవరు మీరేం చేయలేదు, అధికారం మాదుందని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయటం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మన కార్యకర్తలను బెదిరించడం చాలా దారుణంగా ఉందని నేను సభకు తెలియజేసుకున్నాను. మన కార్యకర్తలు ఎవరు భయపడరు. వాళ్ళు పోలీస్ స్టేషన్ వేసి కేసులు ఏమి లేకపోయినా కూడా ఉంటాగా కేసులు పెట్టి జైల్లో వేయించినా కూడా ఎవరు మన కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండేవాళ్ళే. కానీ ఆ పార్టీకి పోతారని వాళ్ళు బెదిరించి కేసులు పెట్టి మీరు మా పార్టీలోకి రండి, మా టవల్ వేసుకోండి అని చెప్పి బెదిరిస్తున్నారు చాలా మంది. ఎవరు మన పార్టీ వాళ్ళు బెదిరిపోయే వాళ్ళు ఎవ్వరు లేరని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మనకి 5 సంవత్సరాలు దిగ్విజయంగా ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్క రోజు కూడా రిమార్క్ రాలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద. అదే విధంగా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో తప్పనిసరిగా మనందరినీ మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. ఈ పథకాలన్నీ మళ్ళీ మనకు సక్రమంగా వస్తాయి తప్పక ఈ రోజు అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్స్ అయితే ఏమైంది, కొంతమంది మహిళలు మిషన్లు కుట్టుకునే వాళ్ళకి కానివ్వండి, చేపలు పట్టుకునే వాళ్ళకి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏ పథకాలు లేవు, ఏమీ అసలు ఇవ్వట్లేదు. రైతు భరోసా లేదు, ఏమీ లేదు. రైతుల్ని ఇబ్బంది పెట్టడం తప్పక ఏ పథకాలు లేవని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకున్నాం. 25,000 మనకు మెజార్టీ వచ్చింటాయి. అది వాళ్ళు మిలియన్లో మోసం చేసేదే తప్పక మనకు 2,000, 2,500 వచ్చి వాళ్ళు బెదిరించి ఏది చేసినా కూడా మన కార్యకర్తలు ఎవరు భయపడే పరిస్థితులు లేరని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీరు ఎంత కష్టపడినా కూడా టీడీపీ వాళ్ళు మనం ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఇక్కడ మన శివప్రసాద్ రెడ్డి గారిని మీ అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సభాముఖంగా తెలియజేసుకున్నాను. మన ప్రకాశం జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నారు కదా, మనం ఈ 8 నియోజకవర్గాలు గెలిపించుకునే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూడొచ్చు.
సార్ సార్ ఒకసారి మొబైల్ కొంచెం వెనక్కి ఏం బాగాలేదు, మళ్ళీ అదే ఇస్తాం. నేను ఇటు ఉంటే దగ్గరికి ఉండవు, వదిలేదు చేతులు దించు రావాలి కదా. అది షేక్ వస్తుంది కదా, ఎక్కువసేపు పట్టుకోలేము అనా. ఉంటుందా ఇప్పుడు మీరు వెళ్ళేదాకా? రాని నిలబడి సార్ సార్ ఇటు చూడండి అన్న. సర్లే సర్లే సార్ సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి సార్ సార్ కన్న కనబాట్లా అసలు. మళ్ళీ అన్నాడు చూడు, మళ్ళీ ఏంటి అమ్మ అమ్మ. సార్ సార్ వెనక్రా. సార్ సార్ అట్లా అన్న అన్న వస్తాం. అన్న అన్న కొంచెం పెద్ద కొంచెం దగ్గర సార్, పెద్దనా దగ్గర సార్. అన్న అన్న సార్ సార్ ఒకసారి మొబైల్ వెనక్కిదండి అన్న, మొబైల్ వెనక్కిదండి. వాడుతున్నా.